హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ మైని. ఈ కాలంలో మంచి చేసిన వాళ్ళను మంచి చేసిందని ఎవ్వరు అనరు. ఎందుకంటారా? ఇట్లా చేపించుకోగానే ఇట్లా మర్చిపోతారు. అదే నిజంగా. కాబట్టి ఎవరికి మంచి చేయొద్దు, ఎవరికి చెడు చేయొద్దు. ఎందుకంటారా? చేసిందని ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. చేయనోళ్ళకే పెద్దపీట వేస్తారు, చేసిన వాళ్ళు అట్టడుగున పడిపోతారు. ఇది నిజమే. ఈ జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచికి తావే లేదు, అసలు చెడే శాసిస్తుంది. ఇప్పుడున్న సమాజంలో చెడుకున్నంత విలువ మంచికి లేనే లేదు. ఇది నిజమే. అవునంటారా కాదంటారా? అవును. మీరన్నా అనకున్నా అవును. 10 మందికి ఏదో ప్రాబ్లం వచ్చిందని ఒకరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ 10 మంది ఆ ఒక్కరికి సపోర్ట్ చేయనప్పుడు ఆ 10 మంది గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఆ 10 మందికి లేని బాధ ఆ ఒక్కరికి ఎందుకు? అవునా కాదా? 10 మందితోటే మనం ఉండాలి. అందరికంటే స్పెషల్గా మనం ఉండాలని ప్రయత్నించినా అనగొట్టేస్తారు. వాళ్లకు చేత కాదు, చేసేటోళ్ళను చెయ్యనియరు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? అవును కదా. అవును. నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఇంతే. మంచి చేద్దామని పోయిన వాళ్ళకే చెడు జరుగుతుంది. అదే చెడు చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం టాప్లో ఉంటున్నారు. బట్ మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం బాధపడుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నారు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? నేనైతే అవునంటాను. ఎందుకంటారా? చూస్తున్నా కదా పరిస్థితులను. కాబట్టి ఎవరైనా సరే మన కండ్ల ముందర కొట్లాడుకోనియండి, ఏమన్నా చేసుకోనియండి, కండ్లు మూసుకొని కూర్చోవాలి తప్ప అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు కదా అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఇది నిజమే అని అనుకున్న రోజు ఆ బాధ మన పైన వచ్చి పడుతుంది కదా. కాబట్టి ఎవ్వరి బాధ వాళ్ళే పడాలి, ఎవ్వరి కష్టం వాళ్ళే అనుభవించుకోవాలి. అయినా అందరి బాధలు తీర్చడానికి మనం ఏమన్నా దేవుళ్ళమా? కాదు కదా. మనం ఏ పనికి వెళ్ళినాం ఆ పనే చూసుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? మరి ఓకేనా? బాయ్.